వ్యూయర్స్, తెలుగు వైభవం యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. మనందరికీ తెలిసిందే, ఎప్పుడు కూడా మనం తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి వివిధ అంశాల మీద మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా తెలుగు వాక్యం, దానికి సంబంధించిన భేదాల మీద ఇప్పటికీ 2 వీడియోలు చేస్తున్నాం. ఆ సిరీస్లో భాగంగా ఇది 3వ వీడియో. అంటే ముందుగా మనం సామాన్య వాక్యాల గురించి పరిచయాలు మొదలైన విషయాలు తెలుసుకున్నాం. అలాగే 2వ వీడియోలో సంశిష్ట వాక్యాల గురించి కొంత పరిచయం, కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అలాగే ఈరోజు వీడియోలో మనం సంయుక్త వాక్యాల గురించి తెలుసుకుందాం. వ్యూయర్స్, ముఖ్యంగా చాలామంది కొత్తగా మన ఛానల్ చూసేటువంటి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. అందరూ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. చూడండి, 3వది సంయుక్త వాక్యాలు. అంటే వాక్యాలు ప్రధానంగా సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలు అని చెప్పచ్చు. అందులో మనం ఇవాళ సంయుక్త వాక్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా దీని నిర్వచనం మనం చూసినట్లయితే, 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ సమాన ప్రతిపత్తి కల వాక్యాలు కలిసి ఏకవాక్యంగా ఏర్పడితే దానిని సంయుక్త వాక్యం అని అంటారు. నిర్వచనం మళ్ళీ ఒకసారి చూడండి. 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ సమాన ప్రతిపత్తి కల వాక్యాలు కలిసి ఏకవాక్యంగా ఏర్పడితే దాన్ని సంయుక్త వాక్యం అని అంటారు. ఇక్కడ ఏం లేదమ్మా, 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ అంటే సాధారణంగా 2 సామాన్య వాక్యాలు కలిస్తే ఒక సంశిష్ట వాక్యం అవుతుంది. అలాగే 2 సామాన్య వాక్యాలు కలిస్తే ఒక సంయుక్త వాక్యం అవుతుంది. రెండిటికి తేడా ఏమిటంటే, 2 సామాన్య వాక్యాలు సంశ్లిష్ట వాక్యంగా మారాలంటే అందులో కర్త, కర్మ, క్రియ 3 ఉన్నప్పుడే అది సంశ్లిష్ట వాక్యంగా మారడానికి అవకాశం ఉంటుంది. కానీ సంయుక్త వాక్యంలో 2 క్రియలు లేకపోయినా, లేదా కర్త లేకపోయినా, కర్మ లేకపోయినా, ఏది లేకపోయినా 3 అటువంటి వాక్యాల్ని మనము సంయుక్త వాక్యాలుగా మార్చడానికి అవకాశం ఉంటుంది. అంటే కర్త, కర్మ, క్రియలో ఏది లోపించినా అటువంటి వాక్యాల్ని మనము సంయుక్త వాక్యంగా మార్చవచ్చు. సో మీరు ఒక 2 ఉదాహరణలు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు గీత అక్క, ఇది ఒక వాక్యం, ఇక్కడ క్రియ లేదు. అలాగే సీత చెల్లెలు, ఇక్కడ కూడా ఈ వాక్యంలో క్రియ లేదు. ఇలా క్రియ లేనటువంటి 2 వాక్యాలను ఒక వాక్యంగా మార్చేటప్పుడు దాన్ని సంయుక్త వాక్యం అని అంటారు. ఎలాగో చూడండి. గీత అక్క, సీత చెల్లెలు. గీత, సీత అక్క చెల్లెళ్ళు, ఇది సంయుక్త వాక్యం అన్నమాట. అంటే ఇక్కడ 3 అంశాలు లేవంటే కర్త, కర్మ, క్రియలు 3 ఏదో ఒకటి లోపించినా అటువంటి వాక్యాలను కలిపితే అది సంయుక్త వాక్యం అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చూడండి, ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసరా. ఈ 2 వాక్యాలను మనం కలిపినప్పుడు ఆయన డాక్టరా, ప్రొఫెసరా అనే వాక్యం వస్తుంది. దీన్ని మనం సంయుక్త వాక్యం అంటాం. ఇక్కడ కూడా అంతే, కర్త, కర్మ, క్రియల్లో ఒకటి లోపించి ఉంటుంది. నెక్స్ట్ 3వది, రామకృష్ణుడు గురువు, వివేకానందుడు శిష్యుడు. ఇది ఒక వాక్యం, ఇది ఒక వాక్యం. ఈ 2 వాక్యాలను కలిపినప్పుడు రామకృష్ణుడు, వివేకానందులు గురు శిష్యులు అనేటువంటి వాక్యం వస్తుంది. సో దాన్ని మనం సంయుక్త వాక్యం అంటాం. ఈ సంయుక్త వాక్యాలు మనకు చూడడానికి 3 రకాలుగా ఉంటాయి. వాటి మధ్య సంబంధం 3 రకాలుగా మనం విభజించవచ్చు. 1 సంకలన సంబంధం, 2 వికల్ప సంబంధం, 3వది వైరుధ్య సంబంధం అని చెప్పారు. అంటే ఈ సంయుక్త వాక్యాల్లో 3 రకాలు ఉంటాయి. అందులో మొదటి దాని గురించి ముందుగా తెలుసుకుందాం. సంకలన సంబంధం. సంకలన సంబంధం అంటే ఏంటంటే, కొన్ని సామాన్య వాక్యాల్ని ఒకేసారి ఉపయోగించేటప్పుడు వాటి మధ్య సంబంధం సంకలన సంబంధంగా ఏర్పడుతుంది. సంకలనం అంటే కూడిక, కలయిక అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. సంకలనం అంటే మ్యాథమెటిక్స్లో కూడా వస్తుంది. సంకలనం అంటే కూడిక, కలయిక అని అర్థం. సో కొన్ని సామాన్య వాక్యాలని ఒకేసారి ఉపయోగించేటప్పుడు వాటి మధ్యలో ఉన్న సంబంధం సంకలన సంబంధంగా ఏర్పడుతుంది. అంటే వాటికి ఒకదానికి మధ్యలో సంబంధం ఉంటుంది. ఎలాగో చూడండి. రాజు కవిత్వం రాస్తాడు, రాజు వ్యాసాలు రాస్తాడు, రాజు పాటలు రాస్తాడు. ఇవి విభిన్నమైనటువంటి 3 సామాన్య వాక్యాలు. వీటిని మనం కలిపినప్పుడు రాజు కవిత్వం, వ్యాసాలు, పాటలు రాస్తాడు. ఇది సంకలన సంబంధానికి సంబంధించినటువంటి ఒక వాక్యం. ఇక వికల్ప సంబంధం. వికల్పము అంటే కొద్దిగా గ్యాప్ ఉండడం అనమాట. అంటే వేరు చేసే విధంగా ఉంటుంది, వికర్షించుకోవడం అనే విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి. నామబంధాల్లో ఓ శబ్దం కానీ, ఓ అనే శబ్దం కానీ, లేక, లేదా అనే పదాలు కానీ చేర్చి రాసేటువంటి వాక్యాల్ని వికల్ప సంబంధ వాక్యాలు అని అంటారు.
చూడండి, నామబంధాలు అంటే రెండు పేర్లు ఉంటే గిన వాటిలో ఓ అనే శబ్దం కానీ లేదంటే లేక లేదా అనే పదాలు కానీ చేర్చి రాస్తే వాటిని వికల్ప సంబంధ వాక్యాలు అంటారు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఓ కానీ లేక లేదా అనే పదాలు వస్తాయి. చూడండి, ఆనంద్ వస్తాడు, జగదీష్ వస్తాడు. ఈ రెండింటిని కలిపి రాసేటప్పుడు ఆనందో జగదీషో వస్తాడు. ఇద్దరిలో ఎవరొక్కరే వస్తారు. ఆనందో జగదీషో అనేప్పుడు ఆనందో అన్నప్పుడు ఇక్కడ ఓ, జగదీషో అన్నప్పుడు ఇక్కడ ఓ మనకు కనిపిస్తుంది. అంటే ఓ అనే శబ్దం ఉంటుంది. లేదా ఇంకొక వాక్యం చూడండి, రమ వెళ్తుంది, సీత వెళ్తుంది. ఇద్దరు వెళ్తుంది కానీ ఇద్దరు ఎవరో ఒకరే ఉన్నప్పుడు ఏమవుతుంది? రమ లేదా సీత వెళ్తుంది. ఇక్కడ లేదా అనే పదం కానీ లేదంటే ఇక్కడ ఓ అనే సౌండ్ కానీ వచ్చినట్లయితే అవి వికల్ప సంబంధం ఉన్నటువంటి వాక్యాలని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మూడవది వైరుధ్య సంబంధ వాక్యాలు. వైరుధ్య సంబంధం అంటే రెండు వాక్యాలు ఆపోజిట్ మీనింగ్ వచ్చే విధంగా ఉంటాయి. అటువంటి వాక్యాలను కలిపేటప్పుడు దాన్ని వైరుధ్య సంబంధం అంటారు. ఉదాహరణ నిర్వచనం చూడండి, రెండు వాక్యాలు ప్రతిపాదించే విషయాల మధ్య సంబంధం వైరుధ్యంగా ఉంటే, వైరుధ్యంగా అంటే విరుద్ధంగా, ఆపోజిట్గా ఉంటే దానిని వైరుధ్య సంబంధ వాక్యాలు అని అంటారు. వీటిని కలపడానికి కానీ, అయితే అనే పదాలను చేర్చాల్సి ఉంటుంది. మళ్ళీ వినండి, వైరుధ్య సంబంధ వాక్యాలంటే రెండు వాక్యాలు ప్రతిపాదించే విషయాల మధ్య సంబంధం వైరుధ్యంగా ఉంటే దానిని వైరుధ్య సంబంధ వాక్యాలు అంటారు. వీటిని కలపడానికి కానీ లేదంటే అయితే అనే ఈ రెండు పదాలను మనం చేర్చాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చూడండి, వీరు పేరుకు స్వామీజీ ఒక వాక్యం. రెండో వాక్యం, వీరు పెద్ద మోసకారి. ఇది దీనికి సంబంధించిన వాక్యమే. అయితే మొదటి వాక్యానికి రెండో వాక్యానికి ఆపోజిట్ అర్థం వస్తుంది. ఈయన మొదట్లో స్వామీజీ అని చెప్తున్నారు, రెండోది పెద్ద మోసగాడు అనే మాట ఇక్కడ చెప్తున్నారు. ఈ రెండు కలిపినప్పుడు ఏమవుతుంది? వీరు పేరుకు స్వామీజీయే కానీ పెద్ద మోసగారి. ఈ కానీ అనేటువంటి పదాన్ని మనము దానికి కలపడం వలన, జత చేయడం వలన ఈ వాక్యము తయారవుతుంది. అంటే వైరుధ్య సంబంధ వాక్యం తయారవుతుంది. ఇంకో ఉదాహరణ చూడండి, చట్టాలు చేస్తారు ఒక వాక్యం, చట్టాలు అమలు కావు ఇది ఒక వాక్యం. అంటే దీనికి ఆపోజిట్ అర్థం ఇక్కడ ఉంది, వ్యతిరేక అర్థం ఇక్కడ ఉంది. ఈ రెండు కలిపేటప్పుడు చూడండి, చట్టాలు చేస్తారు అయితే అవి అమలు కావు. చట్టాలు ఉన్నాయి కానీ అమలు కావు. ఇప్పుడు ఉదాహరణకి బహిరంగ ప్రదేశంలో పొగ తాగకూడదు అని చట్టం ఉంది, కానీ ఎంతమంది పాటిస్తున్నారు? అలాగే వరకట్నాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం తెచ్చింది, ఎంతమంది కట్నం తీసుకోకుండా ఉన్నారు? అంటే చట్టాలు చేస్తారు కానీ అవి అమలు కావు. ఇక్కడ అయితే అనేటువంటి ఈ పదబంధం ఏదైతే ఉందో, కానీ అయితే అనేటివి వచ్చినప్పుడు ఈ వైరుధ్య సంబంధమైనటువంటి వాక్యంగా మనం దాన్ని గుర్తించవచ్చు అన్నమాట. ఇవాళ ప్రశ్న చూసినట్లయితే సంయుక్త వాక్యాలు ఎన్ని రకాలు? 2 రకాలు, 3 రకాలు, 4 రకాలు, 5 రకాలు. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని నొక్కండి.